తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జరిగిన అపచారంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన మహాపాపం నిజం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి పేరుతో జంతు కొవ్వులు, రసాయనాలు వాడి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. లడ్డూల తయారీలో సుమారుగా 251 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని సిట్ దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. शुद्धेन साम्ना शुद्धैरुद्धैर्वाः शुद्ध आशीर्वान् ममस्तु। జంతు కొవ్వు అవశేషాల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈవేళ ఏదైతే సిట్ కానీ ఈవేళ విచారణ చేసినటువంటి సంస్థలన్నీ కూడా వారు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారు ఆ యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఉన్నటువంటి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనే దానికి ఒక పెద్ద తార్కాణంగా మనం పేర్కోవాలా. రాబోయేటువంటి రోజుల్లో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినుకోకుండా ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్ల విషయంలో యావత్తు భక్తి జన సంఘం అంతా కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లేనిపోయిన ఆరోపణలతో అవాకులు చావకులు పేర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టుగా